అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు గుంతలేసి తొక్కుతా అన్నాడే గంగరాజు అస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు ఆఖరికి తుస్సన్నాడే గంగరాజు అనే పాటే ఆదికొస్తుందట చాలా మందికి. సమరానికి నేడే ప్రారంభం, మంత్రి గారికి మూడెను ప్రారంధం అని పటపట పండ్లు కొరుక్కుంటా ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టిర్రు ఎమ్మెల్యేలని. ఎంత గాయకత్ర లేచింది ఏం కథ. ఎమ్మెల్యేలు అట్లా ఎందుకు చేస్తారని ఎమర్జెన్సీ మీద దీపాదాస్ మున్షి మేడం హైదరాబాద్కి వచ్చే. మీకు బాధ ఉంటే మాకు చెప్పాలి కానీ మందిలో చెప్తే ఎట్లా అని సిఎల్పి మీటింగ్ పెడితే అప్పుడేమో నిప్పు రవ్వ లెక్క ఎగిరిపడ్డోళ్ళు, ఆఫ్టర్ మీటింగ్ ఏమో రవ్వ లడ్డు లెక్క చాలా స్వీట్ మాటలు మాట్లాడుతుర్రు. చూడబోతే సిఎల్పిల పార్దాయ ప్రతిబోధితాం అని గీతా సందేశం గట్టిగానే బోధించినట్టున్నారు. దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను, దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. మంత్రి పొంగులేటి సీన్ సార్ దీపావళికి బాంబులు వేలుతున్నాయని అప్పట్లో చెప్పే దీపావళి వాయే, క్రిస్మస్ వాయే, సంక్రాంతి కూడా అయిపోయాయి, మళ్ళా దగ్గర శివరాత్రి కూడా వచ్చింది. కానీ అధికార పార్టీలనే ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో మీటింగులు పెట్టి బాంబులు వేల్చిరు. ప్రతిపక్షానికి బాంబులు అగాదేయింగే అని చెప్పిన పొంగులేటి సార్కే ఎమ్మెల్యేలు బాంబులు అగాదేయింగే అని తెలిసే వరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా గత్తర లేచింది. చోళ్ళు నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు ఏందివే ఇదని సీఎం సార్ కూడా మస్తు గరమైండు ఎమ్మెల్యేల మీద. ఇంటోళ్ళు పెడితే బయటోళ్ళు కాళ్ళు పెడతారని తెలిసి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మేడం పంచాయతీ ఒక్క రోజుల తేలదని బట్టల బ్యాగ్ చదువుకొని హైదరాబాద్లో వాలిపోయింది. ఎంబడే ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టింది. మరి ఇక మీటింగు లోపల గీతా ప్రవచనాలు చెప్పి బాగానే హితబోధ చేసినట్టున్నారు పెద్దలంతా కలిసి. ఇక దెబ్బకే చూడు డిన్నర్ మీటింగ్ కు వాట్సాప్ గ్రూప్ పెట్టి అందరిని తోలుకపోయిన అనిరుద్ అన్న అప్పుడేమన్నాడు ఇప్పుడేమంటున్నాడో. నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ గాని నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గాని రమ్మని చెప్పండి. ఫైల్ ఏం లేదని అన్నాడు అప్పుడు. ఇవాళ మళ్ళీ ఫైల్ పట్టుకునే వచ్చినవేందన్న అంటే, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు. ఇక అనిరుద్ అన్నతోటి డిన్నర్ మీటింగ్ కు పోయి మటను బోటి కూర తినొచ్చిన ఎన్నం శ్రీనివాసరెడ్డి అన్న అడుగుదాం. ఏం కథనే శ్రీనివాసరెడ్డి అన్న? ఇప్పుడు మాకు గాంధీ భవన్లోనే పెట్టుకుంటాం అందరం ఎమ్మెల్యేలం పిసిసి అధ్యక్షులతో సహా. ఆహా, బయట కలిస్తే బదనాములు ఎక్కువ వస్తున్నాయని ఇట్లా జ్ఞానబోధ చేసిరా అన్నట్టు గాంధీ భవన్ కూడా 2-3 సార్లు అలగబెట్టిర్రే అన్న. చూసుకో మరిగా పెళ్లి కాకుండా భయంగా బయట తిరిగే లవర్స్ కంటే దారుణంగా అయిపోయింది కదన్న మీ పరిస్థితి. సమస్యలకు ఎవరితోటి చెప్పుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు అవసరం లేదు, మాకు చక్కగా పోతాం గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షులతో మాకు సమస్య ఉందని మాట్లాడుకుంటాం. అంతే ఏదైనా దరఖాస్తు చేసుకున్నప్పుడు కింద అధికారి కాకుంటే పై అధికారి, ఆయన కాకుంటే పై అధికారికి దరఖాస్తు చేసుకున్నట్టు మీ పార్టీలో కూడా అంచెల వారీగా ఐక్యాడ రోజులు అందుబాటులో ఉంటారు అన్నట్టు. ఏంది కోమటిరెడ్డి సార్ ముందే మీ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యానికి అన్లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది అంటారు కదా, మరి ఆఫర్ని ఏమైనా మిస్యూజ్ చేస్తురంటారా మీ వాళ్ళు? నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న డిస్ప్యూట్లు వస్తాయి, దాన్ని మేము ఇంటర్నల్గా పరిష్కరించుకుంటాం తప్ప పరిష్కరించుకోకుంటే ప్రభుత్వానికే విషమ పరీక్ష లెక్క మారిపోతాయి కదా సార్ పరిస్థితులు. మొత్తానికైతే సిఎల్పి మీటింగుల పొద్దున దాకా ఎమ్మెల్యేలను కూసోబెట్టి చెడు చెవిలే చెప్పాలి, మంచి మందిలే చెప్పాలని సుభాషితాలు సూక్తులు చెప్పి సాగదోలిరు అన్నట్టు.